40 చూసారు కదా, 15 కేజీలు వేసుకుందాం. ఈరోజు ఆయిల్ పంప్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్య అతిథి డౌట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మేము క్లియర్ చేస్తాము. మీరు చేసే తప్పు ఏది కూడా చేస్తే సంవత్సరం తర్వాత కనిపిస్తుంది. అలాగే చేయకూడనివి ఏంటి? ఆకు ఎక్కడ వరకు ఉందో మొక్క అక్కడి వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లో దున్నవద్దు. అసలు దున్నద్దు లోపలికి, ఎందుకంటే దీని వేరు వ్యవస్థ సమాంతరంగా వెళ్తుంది. అది ఆకు ఎంతవరకు ఉందో, ఈ డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ వేసినప్పుడు పాదు చివరిలో మనకి స్ప్రింక్లర్ పెడతారు, మొక్క మీద నీళ్ళు వేస్తూ ఉంటారు, అది నీళ్ళు పడాలి, అది గుర్తు పెట్టుకోండి. అలాగే మేము పాదులు చేయమంటున్నామంటే పాదులు అవసరమై పాదులు చేయమంటల్లా. ఎందుకంటే కొంతమంది రైతులు ఏం చేస్తారంటే దున్నమన్నప్పుడు మధ్యలో పని చేసుకోవడానికి అది లోపల కంటూ దున్నేస్తారు. ఒకవేళ మీరు నిజంగా చేసుకుంటామంటే కనుక పాలు ప్రతి నెల 2 గెలలు ఉంటాయి. ఆకులతో పాటు ప్యాకెట్లో వాటి కన్నాలు పెట్టి మొక్క మువ్వలో పెట్టండి. మువ్వ మారినప్పుడల్లా ప్రతి 15 రోజులకి ఇంకొక లోపల పెడతా ఉండండి. అది కూడా మీకు చాలా బాగా పనిచేస్తుంది. మూడోది, మన దగ్గర ఈజీగా దొరికేది కల్లుని ముంతలో, పులిసిపోయిన కల్లుని ముంతలో కొని మీకు డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత కూడా కంపెనీ, అది చట్టంలో పొందుపరుచు. నేను చేస్తాను. పెట్టుకున్నాము. టోటల్గా మనకు స్టేట్ లెవెల్ నుంచి టెక్నికల్ కన్సల్టెంట్ గారు వచ్చారు. వారు మొత్తం కూడా ఆయిల్ పంప్ సాగులో ఏ రకమైనటువంటి మెళుకువలు తీసుకోవాలా, మన సబ్సిడీ ప్యాటర్న్ ఎట్లుంది, ఎలాంటి పురుగులు వస్తే అంటే మనం స్ప్రే చేసుకోవాలా, తర్వాత మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంది, ఇవన్నీ కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. తర్వాత అలాగే మన జిల్లాలో పెట్టుకున్నటువంటి రైతులకి ఒక 5 రైతులతోటి వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్, ఆయిల్ పంప్ తోటలు పెట్టుకున్న ఎక్స్పీరియన్స్ని కూడా మిగతా రైతులకు తెలియజేయడం జరిగింది. వాటితో పాటు మన వానాకాలం వచ్చింది కాబట్టి వ్యవసాయ శాఖ నుంచి మన డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కూడా ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వాళ్ళు చెప్పారు. వాటితో పాటు మన పులాస నుంచి శాస్త్రవేత్తలు కూడా విచ్చేసారు మేడం. ఇప్పటి వరకు టెక్నికల్ గైడెన్స్ అంటే టెక్నికల్ సెషన్ అంతా కూడా మ్యాక్సిమం జరిగిపోయి, వాస్తవంలో ఒక రైతుగా మనం ఎప్పుడు ఏ పంట పెడితే మనకు వాణిజ్య పరంగా లాభం ఉంటుందని ఆలోచన చేస్తుంటాం. మనకు ఉండేటువంటి ఒక తక్కువ కమతం, తక్కువ విస్తీర్ణత లోపల ఏ పంట పెట్టుకుంటే మనకు లాభసాటిగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన రైతు చేయడం సహజం. సరే, మనకు ఉన్నటువంటి ఒక ఇక్కడ మనకు సనాతనమైనటువంటి ఒక వ్యవసాయం, వరి సాగుపై రైతు ఎక్కువగా శ్రద్ధ చూపుతున్నాం. ఎందుకంటే దానికి ఉన్నటువంటి మద్దతు ధర ప్రధానంగా చెప్పండి. మనం వరి సాగు ఏదైతుందో మనం ఎంత సాగు చేసినా కనీసం మనకి ఇంతైతే మనకు ప్రభుత్వ పరంగా మద్దతు ధర ఉన్నది కాబట్టి ఇంత పొందగలుగుతాం అనేటువంటి ఒక విశ్వాసం, ఒక కాన్ఫిడెన్స్ తోని సాధారణంగా రైతు ఏదైతుందో మనకు ఉన్నటువంటి ఒక నీటి వనరులు, వీళ్ళ విద్యుత్ సదుపాయం, ఇవన్నీ దృష్ట్యా వరి సాగు ఎక్కువగా మనం మొగ్గు చూపుతున్నాం. సరే, కమర్షియల్ క్రాప్ గతంలో మనం పసుపు ఉంటుండే, ఇప్పుడు పసుపు తగ్గిపోయింది. గతంలో చెరుకు ఫ్యాక్టరీ కూడా మూతపట్టడంతో చెరుకు సాగు మరి తగ్గిపోవటం,
భవిష్యత్తులో చెడు ఏదైతుందో మరి ఫ్యాక్టరీ పునఃప్రారంభం కావడం జరుగుతుంది. ఒకసారి చెరుకు ఫ్యాక్టరీ పునఃప్రారంభం కావడం జరిగితే కొంతమేరకు వాణిజ్య పరంగా మనకు మరి లాభసాటిగా ఉంటుందని రైతు ఆలోచన చేస్తున్న విషయం మనకు తెలియదు కాదు. ఇప్పుడు కమింగ్ టు ది ఆయిల్ పామ్, నేను ఒక రైతుని అని చెప్పంటున్నా. ఇంతసేపు మనం మాట్లాడి బ్రీఫింగ్ ఇచ్చింది ఈ లోహ్యా కంపెనీ వైపు ఉన్నటువంటి ఆ కంపెనీ అధినేత మనకు బ్రీఫింగ్ ఇచ్చింది. ఆయన ఏదైతుందో ప్రభుత్వం వైపు ప్రతినిధి నేను అనుకోను, ప్రతాప్ సింగ్ గారు చెప్పాలి. టెక్నికల్ కన్సల్టెంట్ ఫర్ లోహ్యా కంపెనీ, ఫర్ లోహ్యా కంపెనీ. లోహ్యా ఇది ప్రైవేట్ కంపెనీ. సరే ఒక కంపెనీ ఏదైతుందో వాళ్ళ కంపెనీ మెలుగోలు, మా కంపెనీ వస్తువు మీరు ప్రొడక్ట్ చేస్తే మేము విధంగా మార్కెట్ చేస్తాం, కొనుగోలు చేస్తాం చెప్పడం సహజంగా చెప్పంటుండే. ఇప్పుడు ఆయిల్ పామ్లో కూడా ప్రధానంగా కనబడేటువంటి ఒక ఇబ్బందులు నేను గమనించింది ఏంటంటే, రైతు తక్కువ శ్రమతోని మనం వ్యవసాయం మనకు లాభసాటి కావాలని చెప్పి భావిస్తాను. ఆయన చెప్పిన నేను గమనించింది ఏంటంటే ప్రతి నెల మనం గెలవేయాలి. రైట్, మీరేం గమనించిందన్న? ప్రతి నెల గెలవేయాలి. ఇప్పుడు మామిడి ఉదాహరణకు మన సంవత్సరాలతో ఒకే పంట వస్తుంది. మనం దానికి కావాల్సినటువంటి 8 మాసాలు 10 మాసాలు కష్టపడితే సంవత్సరాలతో ఒకే పంట వస్తుంది. రైతు ఏదైతుందో పంట కోసే సమయం, మార్కెటింగ్ చేసే సమయం మనకి ఏదైతుందో ఆ 2 ఏళ్ళు మనం కాన్సన్ట్రేట్ చేస్తే మనకి ఏదైతుందో పంట మార్కెటింగ్ చేసుకోవచ్చు. కంపెనీతో మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ తెలంగాణ గవర్నమెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తో చేయడం జరిగింది. తద్వారా ప్రభుత్వం ఏ ధరను నిర్ణయిస్తే అదే ధరకి ప్రతి నెల జీవో ఇవ్వడం జరుగుతుంది. అగ్రికల్చర్ ప్రొడక్షన్ కమిషనర్ గారు అలాగే డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ గారు ఎవ్రీ మంత్ ఆయిల్ ఫెడ్ దగ్గర ఉన్నటువంటి రేటు, ప్రభుత్వ రేటు, మన ప్రైవేట్ కంపెనీ రేట్లు కాదు, ఈ రేటు ప్రకారం వచ్చినటువంటి ధరని ఇంటర్నేషనల్ మార్కెట్ ద్వారా ఉన్నటువంటి ధరలతో సమతుల్యం చేసుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ప్రకారం మీ పామాయిల్ రైతులకు ప్రతి నెల రైతులు నిర్ణయించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ జీవో ఎంతైతే ఇస్తున్నారో ఆ జీవో ప్రకారము ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరకి ప్రైవేట్ కంపెనీ వాళ్ళు అక్రాస్ తెలంగాణ, అక్రాస్ ఇండియా, ఏ స్టేట్ అయినా కూడా ఇది ఖచ్చితంగా తీసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. మేము మీకు హామీ ఇస్తున్నాను, ప్రభుత్వం నిర్ణయించిన ఏ ధరకైనా కూడా మీకు మేము సమయంగా మీకు 7 రోజుల లోపల మీ పేమెంట్ ఇవ్వగలమని నేను సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. We Palm-Elite are very proud to be in relation with Lohia to provide to the farmers the best quality oil palm seeds available currently worldwide. మేము అందుకోసమే చాలా క్వాలిటీ సీడ్స్ లోహియా వాళ్ళతో మేము చేస్తూ మీకు ఇవ్వడానికి ఆనందదాయకంగా ఉందని చెప్తున్నాను. We have been working and providing seeds in India since the 1990s. మేము ఇట్లా ఇండియాలో 1990 నుంచి మేము మా కంపెనీ విత్తనాలు ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. And we are proud to say that we are the leading supplier on the global market. గ్లోబల్ మార్కెట్లో ప్రపంచం మొత్తం మీద హైయెస్ట్ సీడ్ సెల్లింగ్ కంపెనీ ఇదే. The seeds enclose 70 years of research and development. ఈ యొక్క సీడ్ కంపెనీ 70 సంవత్సరాల యొక్క రీసెర్చ్ అనుభవం ఉన్నటువంటి సంస్థ. ఇది సిరాడ్, CIRAD. మనకి ఒక నూనె పండించి ప్రజలకు అందించాలనే ఒక ఉత్సాహంతో వచ్చిన మా రైతన్నలందరికీ పేరు పేరున పాత్రికేయ మిత్రులకు ఇప్పటివరకు చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. రైతులు కూడా కొన్ని విషయాలలో వారి ఉన్న సందేహాలు వెలువచ్చడం, పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా కొన్ని విషయాలు మాట్లాడారు. అయితే గత టర్మ్లో కూడా నేను శాసనసభ్యునిగా ఉండడం, పెద్దలు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారితో కొంత నాకున్న అనుబంధం, నన్ను కూడా ఈ ఆయిల్ పామ్ దాంట్లో ఆయిల్ ఫీడ్ దాంట్లో 3 శాసనసభ్యుల్లో ఒక సలహాదారుడు నన్ను కూడా భరించినందుకు మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. దీనివల్ల నాకు కొంత అవగాహన వచ్చింది. ఆ తర్వాత నాకు కూడా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. సో ప్రజాప్రతినిధిగా కూడా ఉన్నా కాబట్టి ప్రజలు కూడా రైతన్నలు కూడా ఇట్లాగే అడిగినప్పుడు
నేను కూడా నివృత్తి చేయాలంటే చూసి రావాలని చెప్పి వాస్తవానికి కష్టపడి పోతా అనుకున్నాను. నాకు కొంచెం సివియర్ బ్యాక్ పెయిన్ ఉండేది. ప్రతాప్ సింగ్ గారు పిలిచి రైతాంగం తీసుకుపోయి జెండా ఊపిరిగానే బస్ ఎక్కాలి. కారు వస్తానని చెప్పి అవుతామండి, ఎందుకంటే ముందుగా రైతులు పోవాలి రైతు బస్సులలో. కానీ ఇక్కడ అబ్బాపూర్కి వెళ్ళి ఏదైతే మన పామాయిల్ మన విత్తనాలు ఇచ్చి ఇంతకుముందు చెప్పినట్టు పామిట్ కంపెనీలు యూఆర్ సప్లైంగ్ ద సీడ్స్ సీడ్ దట్ నర్సరీ. అయితే ఆ నర్సరీకి వెళ్ళి అబ్బాపూర్లో నేను వెళ్ళి చూడడం జరిగింది. ఒక ఏమాత్రం కూడా అర్బాటం లేకుండా ఒకసారి జెడ్పీసీ జలంధర్ గారికి చెప్తే అక్కడ సర్పంచ్కి చెప్పాను. 2-3 నెలలు వెళ్ళి నర్సరీ అంతా కూడా జలంధర్ గారికి చెప్తే అక్కడ సర్పంచ్కి చెప్పాను. 2-3 నెలలు వెళ్ళి నర్సరీ అంతా కూడా చూసాను. అయితే చూసి వచ్చిన తర్వాత ఆయిల్ ఫీడ్ అప్పుడు రామకృష్ణారెడ్డి గారు చైర్మన్ రఘునందరావు గారు కమిషనర్ వారితో నాకు డౌట్ వచ్చింది. పెద్దలు జీవన్రెడ్డి గారు అన్నట్టు ఎంఎస్పీ మీద నాకు కూడా కొంత డౌట్ వచ్చింది. ఎందుకంటే ఇది ప్రపంచ మార్కెట్ దాని మీద ఆధారపడి ఉంటుంది. మరి ఏదైనా దీనిపైన ఏంటిది అంటే ఈ రకంగా పామాయిల్ కమిటీ వేస్తామని చెప్పలేదు. అక్కడ వరకు వేసింది. కానీ ఈ సందర్భంలో ఒకటి ప్రభుత్వం కూడా చాలా రిస్క్ తీసుకుంటా ఉన్నది. 90% సబ్సిడీ సామాన్య రైతులకు, దళిత గిరిజన రైతులకు 100% సబ్సిడీ ఇస్తుంది. సో ప్రభుత్వం ఒక పక్కన రిస్క్ ఇస్తా ఉంది. రెండవ పక్కన మనం పట్టిస్తామని చెప్పి నమ్మి లోయ ఫస్ట్ టైం చూస్తున్నాం మేనేజ్మెంట్ వాళ్ళు, నాకు తెలియదు. ఏదైతే ఇంపోర్ట్ సుంకం 13 నుంచి 43% తీసేసిందో తీసేస్తే బాధలేదు. కానీ వినియోగదారునికి ఏదైనా సబ్సిడీ ఇచ్చి రైతు నష్టపోకుండా చూడాలి రేటు ఉండే విధంగా. రెండవది రైతుకు 4,200 ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రోత్సాహకరం ఇచ్చిందో ఆ ఎకరానికి 4,200 రూపాయలు పెట్టుబడి ఇవ్వాల్సిందిగా కూడా రైతు భరోసాతో పాటు, అంతకుముందు రైతు బంధు, రైతు భరోసాతో పాటు తొందరగా రిలీజ్ చేయాల్సి పడుతున్నా. మూడవ పాయింట్ డ్రిప్ ఇరిగేషన్ వాళ్ళు మరి మనమేమో ప్రోత్సాహం అంటున్నాం, డ్రిప్ వాళ్ళు సప్లై చేయట్లేదు. వాళ్ళకి పాత పేమెంట్స్ ఏమైనా ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిలీజ్ చేసేసి తొందరగా రిలీజ్ చేసి అవి డబ్బులు రిలీజ్ చేసి రైతులు ప్రోత్సహించాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు ధన్యవాదాలు. ప్రధానమంత్రిని మోటివేట్ చేసి స్వయంగా నేను కూడా ఒక 6 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నా. అసలు నాకు వచ్చేటువంటి డౌట్ ఏంటంటే, ముందు మనం పిలిస్తే సార్ కింది పురుగుని దీన్ని ఏం చేయాలంటాం, పైన ఆకుకు వచ్చేటువంటి పురుగు దాన్ని చర్యపోవాలంటాం. అంటే ఎక్కడ కూడా మనకు సరైనటువంటి సమాచారం అనేది పూర్తి స్థాయిలో అందుతలేదు. అధికారులు దయచేసి ఒకసారి రండి అక్కడికి. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే, అసలు ఇంతకుముందు ఉన్నటువంటి వ్యవసాయం జనరల్గా పొలం చేసుకునేటువంటి వాళ్ళము, అంత ఏదో సంతోషంగా ఉండేటువంటి వాళ్ళము, అనవసరంగా ఇందులోకి వచ్చినామన్నటువంటి బాధ. అప్పుడు ప్రారంభం చేసినప్పుడేమో మేము కూడా ఈ దేశ దానికి ఆర్థికంగా తోడ్పడుతున్నాము, ఏదంటే మన చాలా డబ్బులు మన విదేశీ మారక ద్రవ్యం పోతున్నాయి, మనం కూడా భాగస్వామ్యం అవుదామని చెప్పి అప్పుడు ప్రారంభం చేసినాము. నాకు తెలిసినంత వరకు అయితే 90% మంది ఆయిల్ పామ్ రైతులు అయితే సంతోషంగా మాత్రం లేరు. ఏదైతే ఈ ఆయిల్ పామ్ రైతులకు సంబంధించిన ప్రోత్సాహపరంగా ప్రభుత్వం గతంలో ఏ విధంగా బోనస్ విషయంలో కానీ, రైతులకు అండగా ఉండే విషయంలో కానీ 100% ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకొని, తెలంగాణ ప్రజల యొక్క మార్పు ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసినప్పటి నుంచి ఈ ప్రాంతంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ, నేను కానీ, వేదిక పెట్టిన పెద్దలందరూ కూడా మేము రైతులకు అండగా ఉండే విధంగా నిర్ణయాలు జరుగుతాయనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, ఈ ఆయిల్ ఫామ్ సంబంధించినటువంటి ఏదైతే వారికి రైతులకు సంబంధించినటువంటి విషయంలో ఈ మీటింగ్ కాకుండా ఫీల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఆ ఫీల్డ్కి సంబంధించిన రైతుకి ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని ఏ విధంగా మనం రెక్టిఫై చేయగలుగుతాం అనే విషయంలో కూడా ఆ ఉద్యమ శాఖ అధికారులు చెప్తున్నారు, మాకు 2 అధికారులు అని చెప్తున్నారు. ఆ ఉద్యమ శాఖ అధికారులు కూడా చెప్తున్నాము, మీకు ఎంతమంది ఎంప్లాయ్మెంట్ కావాలి, ఎవరెవరు మీకు దీని ఎక్స్పోర్ట్స్ కావాలనే విషయంలో కూడా ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రతినిధిగా పెద్ద జీవన్ రెడ్డి గారు మేము ఉన్నాము. మేము మా దృష్టికి తెస్తారండి, మీకు సంబంధించినటువంటి ప్రభుత్వ పరంగా అవుట్ సోర్సింగ్ ద్వారా ఎవరు కావాలని వాళ్ళకు మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, ఏదైతే ధర్మపురి నియోజకవర్గంలో అబ్బాపూర్ గ్రామానికి ఈ నర్సరీ ఆయిల్ పామ్ నర్సరీని నిర్వహించడం జరిగిన ఉద్యమం ఉన్న విషయం అది చెప్పడం జరుగుతున్నది. నేను ఒకటే మా రైతు సోదరులందరూ కూడా నిర్వహిస్తున్నాను. ఏదైతే మీరు ఎంతో కష్టపడి పెట్టుబడి పెట్టి నూతనంగా ముందుకు వెళ్ళే విధంగా మీరు
ఈ యొక్క ఆయిల్ ఫామ్ బిజినెస్ సంబంధించిన విషయంలో కూడా ఉపయోగించుకునే విషయంలో ప్రభుత్వం అన్ని విధాలా మీకు అండగా ఉంటుంది, మీకు సపోర్ట్గా ఉంటుంది, జిల్లా యంత్రాంగం అంతా మీకు సపోర్ట్గా ఉంటుంది విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు మొన్న జరిగినట్టు వడ్ల కొనుగోలు విషయంలో కూడా ఏ రైతుకి ఇబ్బంది జరగకుండా 42 కిలోల వరకే వడ్ల కొనుగోలు చేసిన విషయం కూడా ప్రభుత్వం ఒక్కసారి ఇక్కడ రైతాంగం కూడా మర్చిపోతున్న విషయాలు కూడా మనవి చేసుకుంటూ, ఈ ఆయిల్ ఫామ్ రైతులకు శిక్షణ తరగతిలో మమ్మల్ని ఆహ్వానించినటువంటి కలెక్టర్ గారికి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. రైతు తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఉండే కొన్ని డౌట్స్ ఉంటాయి, రైతు అనగా కొన్ని డౌట్స్ ఉంటాయి. ఆల్రెడీ పెద్దలు కూడా కన్సర్న్ రేస్ చేశారు. సో వాటికి అన్నిటికీ పరిష్కారం దిశగా వాళ్ళు ఏదో పరిష్కారం, బికాస్ ఇండోనేషియా అండ్ మలేషియా మీ అందరికీ తెలుసు, దే ఆర్ హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆయిల్ పామ్స్. సో వాళ్ళు ఆ వాతావరణంలో చాలా చక్కగా, ఇంత చిన్న కంట్రీస్ అయినా మనకి తెలంగాణలో సగం కూడా ఉండవు అవి, అలాంటి దేశాలు హైయెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఆయిల్ పామ్ అనేది వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా ఇయర్స్ నుంచి చేస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం చూస్తే నార్త్ సైడ్, దట్ ఈస్ ఖమ్మం అండ్ ఆ సైడ్ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో కూడా మీ చాలామంది విజిట్కి కూడా వెళ్ళొచ్చారు. సో అక్కడ కూడా మీ స్వయంగా రైతులతో ఇంటరాక్ట్ కావడం జరిగింది. అండ్ కాన్ఫిడెంట్ అయిన తర్వాత మీరందరూ కూడా ఫామ్ ఆయిల్ దిశగా మూవ్ కావడం జరిగింది. సో వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ అని మనం చెప్పుకుంటే, చాలా హైయెస్ట్ ఇంపోర్ట్స్, అంటే ఇండియా ఇస్ ద సెకండ్ ఇంపోర్టర్, హైయెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఆయిల్ పామ్. రానున్న సమయంలో పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, దానికి తగినట్టు మన ఆయిల్ పామ్ ఉత్పత్తి ఉండాలనే ఉద్దేశంతోనే పామ్ ఆయిల్ అనేది హైయెస్ట్ కన్సంప్షన్ కూడా మన దేశంలో ఉంది. ఇతర ఆయిల్స్ ఎన్ని, గ్రౌండ్నట్ ఆయిల్ ఉంది, సన్ఫ్లవర్, సాఫ్లవర్, అన్ని రకాలైన ఆయిల్ ఉన్నా కూడా దానికి తగినట్టు ఉత్పత్తి లేని కారణం వల్ల ఆయిల్ పామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ ఒక $11,000 మిలియన్ US డాలర్స్ మనం దీనిపైన స్పెండ్ చేయడం జరుగుతుంది ఇంపోర్ట్స్కి. సో అలాంటి లబ్ధి మన వాతావరణానికి తగినట్టు ఆ లబ్ధి మన రైతులకి ఎందుకు చెందకూడదు అనే నేషనల్ మిషన్ ఫర్ ఆయిల్స్, ఎడిబుల్ ఆయిల్స్తో భాగంగా ఆయిల్ పామ్ని ఒక పెద్ద మిషన్లో భాగంగానే సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, దాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా జిల్లాల్లో టార్గెట్స్ ఇచ్చి రైతుల్ని ఒప్పించి రైతుల సన్మతితోనే మనం వాళ్ళకి ప్లాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఆల్రెడీ రైతులు పండించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సజెషన్స్ కూడా. అదేవిధంగా ఇంకా ఎవరైనా రైతులు మనకి ఈ సంవత్సరం కూడా 5,000 టార్గెట్ ఉంది, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఫార్మర్స్ ఉంటే వాళ్ళు కూడా మనము భద్రాద్రి కొత్తగూడెం కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, అక్కడ అశ్వరావుపేట ఏరియా కానివ్వండి, అక్కడ పంపించి మీరు కూడా చూసి మీ నమ్ముతారు రైతులు. అందుకోసం మీరు కూడా చూసి అక్కడ రైతులతో ఇంటరాక్ట్ చేసి నేర్చుకొని మళ్ళీ మీరు ముందుకు వచ్చి ఈ పంటను పండించాలి. మా తరఫున డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున మీకు కావాల్సిన సపోర్ట్ మేము అందించడం జరుగుతుంది. ఎల్లప్పుడూ ఏ ప్రాబ్లం ఉన్నా గౌరవ ప్రజాప్రతినిధులు ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాం. తప్పనిసరిగా ఏ కన్సర్న్ అయితే చట్టసభ్యులు రేస్ చేయాలి, తప్పనిసరిగా వాళ్ళు రేస్ చేస్తారు. అండ్ మా వైపు నుంచి యాజ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఎల్లప్పుడూ మీతో సహకారం, మీరు ఏ